పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కౌంటింగ్ కేంద్రం నుంచి కడప నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏంటి అడిగి తెలుసుకుందాం. రమేష్, లతారెడ్డి కూడా పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు, కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? స్వాతి, మనం చూడొచ్చు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అంటే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై లతారెడ్డి దాదాపు 6,033 ఓట్లతో ఆధిక్యత సాధించి ఘన విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడే ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి తన కార్యకర్తలతో ఆమె కలిసి మాట్లాడుతూ అక్కడి నుంచి కూడా అక్కడికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే లతారెడ్డికి మాత్రం అత్యధికంగా దాదాపు 6,033 ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు. సో ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో ఘన విజయం సాధించింది. మొదటిసారిగా, అంటే దాదాపు టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ఇక్కడ టీడీపీ పులివెందులో ఒక భారీ మెజార్టీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు మనము. ఎందుకంటే అంతేకాకుండా గత 30 సంవత్సరాలుగా మొదటిసారిగా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. గతంలో కూడా ఇక్కడ ఏకగ్రీవాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ మొదటిసారిగా ఎన్నికలు జరిగినటువంటి తర్వాత టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. ముందు నుంచి కూడా ఇక్కడ కాస్తంత ఉద్రిక్తంగా పరిస్థితులు ఉంటూ వస్తాయి. అయితే అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడుతూ వచ్చారు. తలపడుతున్నటువంటి క్రమంలో మనం చూడొచ్చు, లతారెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా సెల్లు పడింది, అదే సెల్లు 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 పడింది, సెల్లు మేడం వస్తున్నా అన్న, లైవ్ లో ఉంది అన్న. ఏందన్నా మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను అర్థం కదా. వేసి భారీ మెజారిటీతో గెలిపించారండి. పులివెందుల భవిష్యత్తు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? చూడొచ్చు ఇక్కడ, ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ఇప్పుడే కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా లతారెడ్డి బయటికి వస్తున్నారు. ఆమెను శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా చుట్టుముడుతూ వస్తున్నారు. అటు పోలీసులు కూడా వారి నుంచి ఆమెను సేఫ్గా ప్లేస్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఉదయం నుంచి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అనేటువంటివి కాస్త ఉత్కంఠభరితంగానే మారుతూ వచ్చాయని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి ఇక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఘన విజయాన్ని ఆమె సొంతం చేసుకోవడం జరిగింది. అయితే మనం ఉదయం నుంచి కూడా కాస్తంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమానికి సంబంధించి అటు వైసీపీ వీటిని బాయ్కాట్ చేసింది. అయితే టీడీపీ శ్రేణులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్కి వచ్చారు. అయితే కౌంటింగ్లో కూడా మొత్తం 7,814 ఓట్లు పులివెందులో పోలయ్యాయి. అయితే ఒక్క ఓటు కూడా ఇక్కడ ఇన్వాలిడ్ అయినటువంటి పరిస్థితికి మనకు కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే టీడీపీకి మాత్రం 6,000 పైచిలకి ఇక్కడ ఓట్లు వచ్చాయి. అయితే వైసీపీ అభ్యర్థి ఓట్ల పన్ను మనం తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా 6,033 ఓట్లతో ఆమె ఆ ఘన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు.
సైడ్ రా బాబు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం అందిస్తుంది అని చెప్పి అద్భుతమైన విజయం సాధించింది.